హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ పుదీనా నిలువ పచ్చడి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉత్తి పుదీనాతో మనం ఇంట్లో దొరికే వస్తువులతో చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. 2 months దాకా ఈ పచ్చడి పాడవదు. నేను ఇక్కడ 2 కట్టలు పుదీనా ఆకులు కడిగి ఆరపెట్టుకున్నాను. 4 tablespoons ధనియాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లో తీసుకోవాలి. అలాగే 4 tablespoons మినపప్పు కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లో తీసుకోవాలి. 4 tablespoons ఆయిల్ లో 100 grams ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ముందుగా కడిగి ఆరపెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1 కప్పు హాట్ వాటర్ లో వేసుకుని నానబెట్టుకోవాలి. 15 minutes పాన్ లో ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 tablespoons బెల్లం వేసుకున్నాను. మీరు తీపి తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు మినపప్పు మిక్సీ పట్టుకోవాలి. ఇవి కాస్త పౌడర్ అయిన తర్వాత చింతపండు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చింతపండు తొక్కలు కూడా పేస్ట్ అయిపోతాయి. ఇలా కాస్త నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ మరీ డ్రైగా ఉంటే 2 tablespoons హాట్ వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. చివరిగా పోపు వేసుకుంటే పుదీనా నిలువ పచ్చడి రెడీ. Hope you enjoyed. Thank you for watching. Bye.